ఆడబిడ్డ నిధి పథకం. అయ్యా నువ్వు చెప్పిందేగా, మేమేం అడగలేదుగా, ప్రజలేం అడగలేదుగా. ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్ళు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.80 కోట్లు మంది ఉన్నారు. వీరికి నెలకు 1,500 రూపాయలు చొప్పునిస్తే 18,000 సంవత్సరానికి ఇవ్వాలి. హామీ ఇచ్చావు, నువ్వు ఇచ్చిన హామీనే. దీని ప్రకారం 32,400 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం ఇవ్వాలి నువ్వు ఆడబిడ్డ నిధి కింద. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు 32,400 కోట్లు ఎగనామం పెట్టావుగా, ఒక సంవత్సరం ఎగనామం పెట్టావు. మళ్ళీ ఇప్పుడు తుస్సు ఏమీ లేదు, ఇంత దీని మాటే లేదు. అదేమంటే మేము అన్ని సూపర్ 6 అమలు చేశాం, ఎవరు మాట్లాడటానికి లేదు, మాట్లాడితే ఊరుకోను అని డప్పాలు కూస్తున్నావు. ఇంకపోతే దీపం పథకం అంట, సప్పగా ఆరిపేశారు దీపం పథకాన్ని. దీపం పథకం ప్రకారం చూస్తే లెక్కల ప్రకారం, నేనేమి లెక్కలు లేకుండా రాజకీయంగా ఏదో అవాకులు చవాకులు పేలాలని అనుకోవడం లేదు. 1,59,000 1,59,20,000 గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,29,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 3 సిలిండర్లు ఇస్తా అన్నావు. ఒక్కొక్క సిలిండరు 855 రూపాయలు. ఈ 3 సిలిండర్లు ఇస్తే ఎంత ఖర్చు పెట్టలేయా నువ్వు చంద్రబాబు నాయుడు గారు? 4,083.48 కోట్లు అవసరం. కానీ తొలి ఏడాది 865 కోట్లు ఇచ్చావు. మొదటి సంవత్సరం 865 కోట్లు ఇచ్చావు. ఎంత ఇవ్వాలి? 4,083.48 కోట్లు ఇవ్వడానికి బదులు కేవలం ఒక్క సిలిండర్ ఇచ్చి 865 కోట్లు ఇచ్చి దీపం పథకం అయిపోయింది అన్నావు. ఎంత ఎగ్గొట్టావు? 3,218.48 కోట్లు ఎగ్గొట్టావు దీపం పథకం కింద. ఏం చెప్పు దీని సంగతి చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ చెప్తున్నావు కదా అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, సూపర్ 6 అమలు చేసేసాను అని దబాయించే కార్యక్రమం చేస్తున్నావు. నీకు మీడియా ఉందని, వంది బాగదులు ఉన్నారని, ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితేనో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి లోపల పెట్టేస్తానని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. కానీ ఈ సంవత్సర కాలం నువ్వు పథకాలను అమలు చేయటం కాదు, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని తీసుకొచ్చి లోపలేయటం, బెయిల్ రాకోకుండా చేయటం, ఇలాంటి తప్పుడు విధానాలు అనుసరిస్తూ వచ్చావు తప్ప ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనేటువంటి పద్ధతే నీ దగ్గర లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇకపోతే ఉచిత బస్సు ఏమైందబ్బా? ఉచిత బస్సు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాబు చెప్పండి అయ్యా, ఉచిత బస్సు మీరు అమలు చేస్తే నెలకి 275 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మా అంచనా ప్రకారం. సంవత్సరానికి ఎంత అవుద్ది? 3,500 కోట్లు అవుతుంది. ఓ సంవత్సరం ఎగ్గొట్టేసరిగా మహిళలకి 3,500 కోట్లు. మరి సూపర్ 6 అమలు చేశానంటే నాకు అర్థం కాలేదు. నువ్వేదో పాపం ఈ ఉచిత బస్సు ఇస్తావని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దాం అనుకుంటున్నారు పాపం మహిళలందరూ కూడా. అద్భుతమైన అమరావతిని చూసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్మిస్తున్నాడు, 1,00,000 ఎకరాలు తీసుకుని నిర్మిస్తున్నాడు అని చూద్దామని అనుకుంటున్నారు పాపం. కానీ ఈ ఉచిత బస్సు ఎగ్గొట్టేసి మహిళలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 50 ఏళ్ళకే సరే ఉచిత బస్సు అట్లా తుస్సు అయిపోయింది అనుకో, దీపం పథకం ఏమో సగం ఆరిపేసావు, సగం కూడా కాదు, ఓ పావు తోటి మొత్తం ఆరిపేశావు, అది కూడా ఆరిపేస్తావు నాకు తెలుసు. ఇకపోతే 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది వారికి నెలకి 4,000 చొప్పున ఏడాదికి 9,600 కోట్లు పెన్షన్ ఇవ్వాలి. ఇచ్చావా మొదటి సంవత్సరం? ఎగ్గొట్టేసావుగా మొత్తం, అది కూడా ఎగ్గొట్టావు. ఇలా ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసినటువంటి మీరు సూపర్ 6 అమలు చేశాను పెద్దగా నువ్వును మీ అబ్బాయి కలిసి గావు కేకలు పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే ఇక నిరుద్యోగుల గురించి, ఆ నిరుద్యోగుల గురించి ఎంత కొట్టాడంటే డప్ప అంత కొట్టాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇది రెండోసారి మోసం, మొదటిసారి కాదు.
అప్పుడు కూడా అన్నాడు 2014లో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. ఇవాళ మళ్ళా 20 లక్షల మంది ఉద్యోగాలకి ఇస్తాం, లేకపోతే 3,000 చొప్పున ఇస్తాం అన్నాడు. 3,000 చొప్పున మీరు ఇస్తే 7,200 కోట్లు ఇవాళ మీరు బడ్జెట్లో పెట్టి ఇవ్వాలి. బడ్జెట్లో పెట్టి ఇచ్చారా? ఇవాళ అది మోసం చేశారు. అదేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తామని దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారు. దానితో పాటు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ దానికి సంబంధం లేకుండా రైతులకు 20,000 ఇస్తామన్నాడు ఏడాదికి. రైతులకి ఒక్కొక్కరికి అన్నదాత సుఖీ భవ పేరు బాగుందిగా, తల్లికి వందనం లాగా అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు ఇస్తామన్నావు. ఏది 20,000 రూపాయలు? ఇవాళ మొత్తం ఈ రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ మొత్తానికి ఏటాకి ఎంత ఇవ్వాలంటే 1,716 కోట్ల రూపాయలు 20,000 చొప్పున చెల్లించాలి. దానికి పంగనామాలు పెట్టేశావు. పంగనామాలు పెట్టేసి అద్భుతం, అమోఘం, మా పరిపాలన చూడండి, మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది, ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అన్నీ ఎగ్గొట్టారు. ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చరా సూపర్ 6లో.